అసదుద్దీన్ ఓవైసీ నిన్న యోగి ఇలాకా అయినటువంటి సహరన్పూర్లో మాట్లాడుతూ అయోధ్య రామ వ్యవహారాల గురించి మాట్లాడాడు. అయోధ్య రామ వ్యవహారాలకు నీకేంటి సంబంధం? మీరేమైనా వెళ్తారా, రూపాయి అని ఇస్తారా ఏంటి? మీకేంటి అసలు హిందువులకు చెందినటువంటి దాని మీద మీరేంటి? అసలు ఫస్ట్ హిందూ దేవాలయాలు అయినటువంటి ఎన్నో దేవాలయాలను కూల్చేసి మసీదులుగా నిర్మించారు కదా, దాన్ని ఇప్పుడు అప్పచెప్పండి. ఎటువంటి వివాదం లేకుండా అంత సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అలా అప్పచెప్తారా? అలా అప్పచెప్పరు. ఆ దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలని మళ్ళీ ఇప్పుడు మేము మా దేవాలయాలు మాకు ఇవ్వండి అంటే మాత్రం అవి చాలా పెద్ద వివాదాస్పదం అవుతుంది. అలాగే మాటల మధ్యలో ఏదో మైక్ 2-3 సార్లు లాగేసరికి ఆ మైక్కి చెందినటువంటి వ్యక్తి బీజేపీకి బీ టీం అని, అలాగే సమాజ్వాదీ పార్టీకి మద్దతుదారుడని ఏదో సరదాగా అన్నాడు. కానీ లోపల నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు అవి. ముస్లింలకి సపరేట్గా ఓటు బ్యాంక్ ఉండాలి, ఈ ఓట్ల ద్వారానే ప్రతిపక్షాలన్నీ కూడా బాగా ఇదవుతున్నాయి, కానీ ముస్లింలకి ఏమి ఇవ్వడం లేదని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో హిందువులకి తప్ప ఇంకా ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఉండకూడదు. నేను చెప్పేది ఏంటంటే, సెక్యులర్ దేశం అని అంటున్నారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఈ దేశాన్ని 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేసిన తర్వాత తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అయ్యాయి. వాళ్ళు తర్వాత విడిపోవడం ఏదో జరిగింది, బంగ్లాదేశ్ అయిపోయారు, తర్వాత వీళ్ళు పాకిస్తాన్గా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా ఇక్కడ ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వాలి? ఇక్కడ హిందువులే దేనికైనా ప్రాతినిధ్యం పెట్టుకోవాలి. ప్రాతినిధ్యం వహించాలంటే హిందువులే అయ్యి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడితే ఒక్కొక్కడికి మంట. ఏ దాంట్లో ప్రాతినిధ్యం వహించాలన్నా అది హిందువు అయి ఉండాలి. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆనాటి పాలకులు మొత్తం ఒక సెక్యులర్ ముసుగులో పరిపాలించి మొత్తం నాశనం చేసేసారు. వాళ్ళే విడగొట్టారు, వాళ్ళే ఈ దేశాన్ని విభజించారు, వాళ్ళే పరిపాలించి మళ్ళీ నాశనం చేసేసారు. ఈరోజు పాకిస్తాన్ ముస్లిం దేశంగా ఉంది. ఈరోజు అక్కడ బిక్కుమనుకుంటూ బ్రతుకుతున్నారు హిందువులు. బంగ్లాదేశ్ కూడా అంతే, ముస్లిం దేశంగా ఉంది, బిక్కుమనుకుంటూ బ్రతుకుతున్నారు అక్కడ 1 కోటి మంది హిందువులు. ఇంకా ఈ దేశంలో ఏంటి, ముస్లింలు ఇక్కడ స్వేచ్ఛగా బ్రతకవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, ఇంకా సంబంధం ఉండకూడదు. ఎందుకు? ఈ దేశం హిందూ దేశం. ఇక ఆ లెక్కను చూస్తే ఇక మనం ప్రాతినిధ్యం వహించుకోవాలి. ఇంకా వాళ్ళు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వాళ్ళ కబంధ హస్తాల్లో ఎన్నో రాష్ట్రాలను పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఈ 370 రద్దు అయిన తర్వాత ఈ కొద్దో గొప్ప మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి కొంత అధికారం వచ్చింది. కానీ పార్టీ పరంగా చూస్తే వాళ్ళే ఉన్నారు అధికారంలో. అలాగే కేరళలో కూడా ఆ ప్రాతినిధ్యమే ఉంది. కశ్మీరు, కేరళ, ఇలా పశ్చిమ బెంగాల్తో పాటు అన్ని వాళ్ళ కబంధ హస్తాల్లోనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఈ మధ్య మొన్న 2 నెలల క్రితం ఇప్పుడు బీజేపీ చేతికి వచ్చింది. కానీ ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది. కాబట్టి ఇంకా ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అసదుద్దీన్ లాంటి రాజకీయ నాయకుల్ని మనం వ్యతిరేకించగలగాలి. ఆయన చెప్పింది తప్పేమీ కాదు. వాళ్ళ సమాజం ఉద్దేశించి మాట్లాడినప్పుడు మరి హిందువులకి ఎందుకు ఇంత పౌరుషం రాదు? నేనేం మతతత్వం గురించి మాట్లాడడం లేదు, మన ఉనికి గురించి మాట్లాడుకుంటున్నాను. వాళ్ళు విడిపోయి 2 భాగాలు తీసుకొని ముస్లిం దేశాలుగా చేసుకున్నప్పుడు మిగిలిన భాగం మనకే ఉండాలి కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాజకీయవేత్తలందరూ కలిసి ఈ దేశాన్ని నాశనం చేసేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సాక్షాత్తు మన పద్దుకు మాలినటువంటి హిందువులే. అది ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం.